అందరికీ నమస్కారం. కొంతమంది ముస్లిం పెద్దలకు ఒక పెద్ద సమస్య వచ్చి ఇప్పుడు పడింది. దానికోసం నెల్లూరు జిల్లా కలెక్టర్ అయిన ఆనంద్ గారిని కలిసి ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జియా ఉల్ ఖాన్ వీళ్ళు వెళ్ళి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. అది ఎందుకో తెలుసా? ఛావా సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు కదా, ఆ సినిమాని ఆపేయాలంట. ఎందుకు ఆపేయాలి అని అడిగితే వీళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, మత ఘర్షణలకు దారి తీస్తాయి ఇటువంటి సినిమాలు, అందువల్ల ఇటువంటి సినిమాలని ఇక్కడ ప్రదర్శించవద్దు, ఆపేసేయండి అని చెప్పారంట. ఏంటి అటువంటి మత ఘర్షణలు అంటే, వీళ్ళు చెప్పేది ఏంటంటే 20వ శతాబ్దంలో హిందూ ముస్లింల మధ్య సోదరభావాన్ని దెబ్బతీయడానికి 16వ శతాబ్దం నాటి ఔరంగజేబును క్రూరుడిగా చూపుతూ సంభాజీ మహారాజా పాత్ర హరహర మహాదేవుని అరుస్తుంటే ముస్లిం వ్యతిరేకత హిందువుల్లో పెరిగిపోతుందంట. అది చూసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారట. ముస్లిం అంటే ఔరంగజేబ్ కానివ్వండి, ఆ డైనాసిటీ వాళ్ళ పేర్లు కానివ్వండి, ఏదైనా కానీ ఉంటే వాటన్నిటిని కూడా చెరిపేస్తున్నారు. ఒక హిందూ ఉగ్రవాదులాగా తయారవుతున్నారు. అందువల్ల ఒక సమాజానికి మంచిది కాదు. కాబట్టి హిందూ ముస్లింలు సోదర భావంతో ఇక్కడ మెలుగుతున్నప్పుడు ఇటువంటి సినిమాలు సమాజానికి హానికరం, అందువల్ల వీటిని ప్రదర్శించవద్దు అని చెప్పేసి వీళ్ళు వినతి పత్రాన్ని ఇచ్చారండి. మీరేమంటారు దీని గురించి? సినిమా ఆపేయాలంటారా, ప్రదర్శించాలంటారా? వీళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందంటారా, అబద్ధం ఉందంటారా? మీరేమంటారో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇక్కడ ఒక్క విషయం, ఎప్పుడో 16th సెంచరీలో ఔరంగజేబ్ చేశాడని మీరే అంటున్నారు కదా, మరి ఔరంగజేబ్ చేసిన దానికి మీకు సంబంధం ఏంటి? మీరు ఔరంగజేబు వారసులైతే కాదు కదా. ఒక్క విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ముస్లిమ్స్గా మీరు ఉన్నారు, ఓకే. మీ ముత్తాత వాళ్ళ నాన్నలో వాళ్ళ తాతల గురించి ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. వాళ్ళు ఇలాంటి ఔరంగజేబు, ఇలాంటి అహ్మద్ షా అబ్దాలి, ఇలాంటి లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. అలాంటి వాళ్ళ చేతుల్లో ఎన్ని క్రూరమైన అనుభవాలు వాళ్ళకి ఉంటాయి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఒక ఇంట్లో ఆ కుటుంబ పెద్దని హింసించి చంపేస్తే దానికి భయపడి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ముస్లిమ్స్గా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఒక ఇంట్లో ఒక ఆడపిల్లని తీసుకెళ్ళి రేప్ చేసి చంపేస్తే దానికి భయపడి మిగిలిన వాళ్ళు ముస్లిమ్స్గా మారిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి అహ్మద్ షా అబ్దాలీ చేసిన ఘోరాలు ఎలాంటివి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ విధంగా వాళ్ళ చేతుల్లో అన్యాయానికి గురయ్యి ముస్లిమ్స్గా మారిన వాళ్ళ సంతతి ఇప్పుడు కూడా మన దేశంలో ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఒకరు మీరు అయ్యి ఎందుకు ఉండకూడదు చెప్పండి? ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళ ఫోర్ ఫాదర్స్ గురించి ఒకసారి ఆలోచించండి. కొంతమంది ఇష్టంగా మారుండొచ్చు, కొంతమంది బలవంతంగా మారుండొచ్చు, కొంతమంది అయిష్టంగా మారుండొచ్చు, ఓకే. అంతేకాని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశ పౌరులే, అది మీరు గుర్తుపెట్టుకోండి. సెక్యులర్ హిందువుల మెదల్లో మతోన్మాద పైత్యాన్ని నింపేసి హిందూ ముస్లిం పోలరైజేషన్ తీసుకురావాలంటే శివాజీని ముస్లిం వ్యతిరేకైన కట్టర్ హిందూగా, ఔరంగజేబును హిందూ వ్యతిరేకైన కట్టర్ ముస్లిం విలంగా, హిందూ దేవాలయాన్ని పడగొట్టేసిన విలంగా ప్రదర్శించక తప్పదు కదా. 1691లో చిత్తూరు బాలాజీ మందిర నిర్మాణం నుండి అస్సాంలో కామాచారి ఆలయం, ఉజ్జయిలో మహాకాళి మందిర్, బృందావనంలో కృష్ణ ఆలయం, ఇంకా అలహాబాద్, బిహార్ వగైరా అనేక చోట్ల వందల దేవాలయాలు నిర్మించడానికి జాగీర్లు, బంగారు ఆభరణాలు, డబ్బు ఇచ్చిన ఔరంగజేబును వాట్సాప్ యూనివర్సిటీ ఎప్పుడు పరిచయం చేయదు కదా. ఇక ఈ సిరాజ్ గారి విషయానికి వస్తే చెప్పరు కదా అంటూ ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటారు. ఔరంగజేబు కూలగొట్టిన దేవాలయాలు ఏంటి, వాటి నుంచి దోచుకున్న సంపద ఏంటి అనేది షార్ట్ కట్గా కొన్నింటి గురించి మాత్రమే ఇక్కడ మీకు కనపడుతున్న ఈ థంబ్నెయిల్ ఉండే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీలైతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఔరంగజేబు అంత మంచివాడైతే సొంత సోదరుడు దారాషికో గారిని ఎందుకు చంపారు? దారాషికో అంతటి మంచి వ్యక్తి లేరు. అలాంటి అన్నను కూడా చంపేశాడు. కన్న తండ్రిని జైల్లో పెట్టించాడు. చివరి వరకు కూడా అతన్ని జైల్లోనే మగ్గబెట్టాడు. అదేవిధంగా దారాషికో తల నరికి ఆ తలని పళ్ళెంలో పెట్టి తండ్రికి పంపించాడు, ఓకే. అర్థమవుతోందా సిరాజ్ గారు మీకు? ఇలాంటివి ఎన్నో అకృత్యాలు ఉన్నాయండి. ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్ళి చూడండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇక ఈ సిరాజ్ చెప్తున్నట్లు ఒక గుడి కోసం మనం వద్దాము. 1691లో చిత్రకూట్ బాలాజీ టెంపుల్కి మణులు మాణిక్యాలు ఇచ్చాడు, చాలా దానాలు చేశాడు, గ్రాంట్స్ ఇచ్చాడు అని వగైరా అనేసి చాలా చెప్తూ ఉన్నారు కదా. యాక్చువల్గా ఈ గుడి వచ్చేసి 1683 నుంచి 1686 మధ్యకాలంలో కట్టారు అనేసి చెప్తారు. కొంతమంది చరిత్రకారులు చెప్పేది దానికన్నా ముందు నుంచే ఆ గుడి ఉంది, ఔరంగజేబు కట్టించింది కాదు అనేసి చెబుతూ ఉంటారు. తరువాత అసలు యాక్చువల్గా చూస్తే ఆ కాలంలో ఔరంగజేబు దక్కన్లో మరాఠాలని ఓడించే పనిలోనే ఉన్నాడు. తన జీవిత కాలం కూడా మరాఠాలను ఓడించి సామ్రాజ్యం మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనే ధ్యేయంతో దక్కన్లోనే ఉన్నాడు. చివరికి అక్కడే చచ్చాడు, ఆ కోరిక నెరవేరకుండానే, ఓకే.
ఆ పీరియడ్లో 1691లో ఏదైతే ఇతను చెప్తున్నారో ఆ పీరియడ్లో ఔరంగజేబు చిత్రకూట్ని సందర్శించినట్లు ఎక్కడా కూడా చరిత్ర ప్రకారం ఒక్క ఆధారం కూడా కనపడదు. తరువాత ఈ ఆలయంపై వక్ఫ్ బోర్డు కన్నేసింది. అక్కడ స్థానికంగా ఉండే ముస్లిం పెద్దవాడైన హఫీజుద్దీన్ ఖాన్ని లక్నోకి పిలిచి కూడా ఈ ముస్లిం వక్ఫ్ బోర్డు వాళ్ళు ఆ గుడికి సంబంధించి తర్వాత ఔరంగజేబు ఇచ్చిన గ్రాంట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు కదా, వాటి ఆధారాలు అవన్నీ కూడా వాళ్ళు మాకు సమర్పించండి అని చెప్పారు. అదే కాకుండా ఈ గుడి దానికి అనుసంధానంగా ఉండేవి కానివ్వండి, ఇంకా ఏదైనా ఆలయాలు ఇదే విధంగా అంటే ముస్లిం రాజుల చేత గ్రాంట్స్ ఇవ్వబడిన ఆలయాలు ఏదైనా ఉంటే ఆ లిస్టు రెడీ చేసి మాకు ఇవ్వండి అనేసి కూడా ఇతన్ని పిలిచి ఈ హఫీజుద్దీన్ ఖాన్ గారిని పిలిచి అడిగారు అనేది కూడా న్యూస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ బాలాజీ మందిరానికి సంబంధించిన గ్రాంట్స్ ఔరంగజేబు ఇచ్చినవి అని చెప్పేసి కొన్ని ప్రూఫ్స్ వీళ్ళు చూపిస్తున్నారు కదా. అసలు ఔరంగజేబు ఆ గుడికి ఎందుకు చేశాడంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం అనమాట. దానికి సంబంధించిన పూర్తి స్టోరీ మీరు తెలుసుకోవాలనుకుంటే కమెంట్స్లో చెప్పండి, వీడియో చేయండి అనేసి డెఫినెట్గా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అసలు ఆ మొత్తం కథ జరిగింది ఏంటి అనేది ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛావా సినిమాపై ఈ విధంగా పిటిషన్స్ వేయడం మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. చూసిన తరువాత నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. వీడియోస్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేదానికి ట్రై చేయండి. ఇలాంటి చరిత్ర ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని తీరాలి. చరిత్రలో మనకి ఒక పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, చరిత్రని మర్చిపోతే అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. చరిత్రని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అనేసి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.